బయట వెయిట్ చేసినందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్. ఇక్కడ మేజర్గా అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్, మేమ్స్ కానివ్వండి, ఏదైతే శృతి మించిపోతున్నాయో కొన్ని అందంగా ఉంటాయి. ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగారు, ఏంటండి దీని గురించి మీరు ఎలా తీసుకుంటారు, ఎలా చేయబోతున్నారని. సార్, ఏదైనా మీరు వేసే ట్రోల్ కానివ్వండి, మీరు వేసే మేమ్ కానివ్వండి, అది నేను నవ్వుకునేలాగా ఉండాలి. మీ స్వాతంత్రం అలాంటిది. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడూ లేదు. కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. అంటే ఒకళ్ళకొకళ్ళు బహుశా చిన్న మీగర్లీ వచ్చే అమౌంట్ కోసం, అంటే బహుశా 8,000 10,000 వస్తాయి అమౌంట్, దానికోసం అని చెప్పేసి బాగా నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నాం. ఇది మా అసోసియేషన్కి మాత్రమే కాదు, జనం అందరికీ కూడా మంచిది కాదు. సో అంటే చేసేవాళ్ళు ఒక ఒక లెవెల్ వరకు నేను తట్టుకోగలుగుతాను. కానీ ఏమైపోతుంది, వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు. పెళ్ళాం మీదకి వెళ్ళిపోతున్నారు, పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు, ఇంక వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు. ఇది డెఫినెట్గా మంచి పరిణామం కాదు. దయచేసి ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటుంది ఏంటంటే, మీరు కూడా అంటే న్యూస్లో ప్రజెంట్ చేయబోతున్నారు కాబట్టి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి. అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఇలాంటి యూట్యూబర్స్ కానివ్వండి, ఒక ఒక మీటింగ్ పెట్టి 4-5 కూర్చొని డైసెక్షన్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా చేసే వాళ్ళందరినీ దయచేసి చేయకండి. ఎందుకంటే ఇది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. బికాస్ ఇండస్ట్రీలో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత, ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద బోల్డ్ అని హోప్స్తో ముందుకు వస్తాం. దాన్ని మీరు చిట్టుకుమని ఒక 30 నిమిషాలు మీరు పెట్టుకున్న ప్రోగ్రామ్ తోటి కిందకి అలా లాగేస్తున్నారు. దయచేసి మీరు అందరూ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, దయచేసి ఇలాంటి పనులు చేయకండి. ఇట్ ఈస్ అ రిక్వెస్ట్. అండ్ ఇఫ్ నాట్ అంటే ఆల్రెడీ మేము డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చాము. అలాగే శివబాలాజీ గారు చెప్పినట్టు కోఆర్డినేషన్ కమిటీ కూడా త్వరలో వేయబోతున్నారు. ఇట్ విల్ బి వెరీ స్ట్రిక్ట్. ఆల్రెడీ మా అసోసియేషన్ ఒక అడుగు ముందుకెళ్ళి దాదాపు 25 ఛానల్స్ ఆల్రెడీ దే హ్యావ్ బ్లాక్డ్ ఇట్, రిమూవ్ చేసేసారు. ఎందుకంటే అవి కొంచెం అబ్యూజివ్గా, కొంత దిగజారిపోయి లేడీ ఆర్టిస్టులను కానివ్వండి, మిగతా వాళ్ళని కానివ్వండి, అందరినీ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ మీద, అలాంటి వాళ్ళ మీద తీసుకున్నారు, మిగతా వాళ్ళ మీద కాదు. అలాగే ఇంకా శృతి మించి వెళ్ళిపోతే అది తప్పే. డెఫినెట్లీ మా అసోసియేషన్ కూడా వాళ్ళకు కూడా చెప్తుంది. ఇది కూడా ఈ ప్రెస్ మీట్ కూడా ఆర్టిస్టులకు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారో సొసైటీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్, మా ఆర్టిస్టులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నో, డోంట్ డూ దట్. శృతి మించి వెళ్ళిపోకండి. అది అందరూ ఎంటర్టైన్ అయ్యే విధంగా, మనం ఎంటర్టైన్ అయ్యే విధంగా, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టని విధంగా చేస్తే మంచిది. లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మన సెంటర్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇండివిజువల్గా చేసాం. మనం ఇండివిజువల్గా చెప్పాము కదా, ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ పెట్టి మేము చేస్తుంటే ఇంకా డెప్త్ వెళ్ళకపోతే మాకు వచ్చేసి ఎలా అనిపిస్తుంది, ఇంత దారుణంగా వెళ్ళిపోయారా వీళ్ళు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆ పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు అన్నట్టు అయిపోయింది అది. సో వాళ్ళ గురించి బేసిక్ స్టడీ చేస్తే బేసిక్లీ రెవెన్యూస్ కోసం ఏదైనా వాళ్ళు చేసేది, అండ్ లైక్స్ కోసం, వాళ్ళు పాపులర్ అవ్వడం కోసం. సో మేము ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని మేము ఆల్రెడీ కొన్ని ఛానల్స్ని డౌన్ చేస్తాం. టోటల్ టర్మినేట్ అయిపోయింది ఆ ఛానల్. హౌ టువర్డ్స్ యాక్షన్ డిఫరెంట్ ఉంటాయి. కొన్ని స్ట్రైక్స్ ఉంటాయి, కొన్ని రిపోర్టింగ్స్ ఉంటాయి. సో దాంట్లో చూసుకొని వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉందో, వాళ్ళ దృష్టి ఎలా వెళ్తుందో, యాంటీ సోషల్ యాక్ట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా డౌన్ చేస్తారు.